అన్నం తోటి ఇడ్లీలు చేసిన నేను చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. పిండి గిండి ఏం నానబెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ 10 minutes లో చేసేయచ్చు. టేస్ట్ అయితే సూపర్ గా ఉన్నాయి. మీరు గిట్లా కంపల్సరీ ట్రై చేయండి, చేయడం గిట్లా మస్తు ఈజీ. అట్లనే 10 minutes లో చేసేయచ్చు ఇడ్లీలని. నాకైతే మస్తు నచ్చినాయి. అట్లనే పల్లి చట్నీ గిట్లా చేసిన, టేస్ట్ అయితే మస్తు వచ్చింది. ఇంకా ఈజీ రెసిపీస్ కోసం, కొత్త రెసిపీస్ కోసం ఇన్స్టా అయితే ఫాలో చేయండి, యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు రైస్ తీసుకొని కొన్ని వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం ఒక బౌల్ వేసి అదే బౌల్ లో ఒక కప్పు రైస్ కి ఒక కప్పు బొంబాయి రవ్వ, అట్లనే ఒక కప్పు పెరుగు వేసి మంచిగా కలపాలి. అట్లనే కొన్ని వాటర్, కొంచెం సాల్ట్, కొంచెం సోడా వేసి కలిపి పక్కన పెట్టేసేయాలి పిండిని. చట్నీ కోసం కొంచెం ఆయిల్, పల్లీలు, పచ్చిమిర్చి, అట్లనే పుట్నాల పప్పు, కొంచెం వెల్లుల్లి వేసి ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సాల్ట్, కొన్ని వాటర్ పోసి మెత్తగా చట్నీ వేసేయాలి. ఇప్పుడు చట్నీని పోసి పెట్టాలి. కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి 3 ఫ్రై అయిన తర్వాత చట్నీలో పోసేయాలి. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇడ్లీలు చేద్దాం. ఇడ్లీ ప్లేట్స్ కి కొంచెం ఆయిల్ అప్లై చేసి పిండి వేసి ఇడ్లీ కుక్కర్ లో ఒక 15 minutes వరకు ఉడకనిస్తే ఇడ్లీలు అయితే రెడీ అవుతాయి. అప్పటి వరకు బ్రష్